2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో 580 కోట్ల రూపాయల నిధుల విడుదల, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గోదావరి మహాపుష్కరాలు 2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం పట్టణ పరిధిలో తొలిదశ అభివృద్ధి పనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 580 కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల ద్వారా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి మహాపుష్కరాలు 2027 ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వివిధ శాఖల పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని మంత్రి తెలిపారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, పుష్కర ఘాట్లు తదితర మౌలిక సదుపాయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాధారణం కంటే 43% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోయే అవకాశాలు ఉన్నందున మండలాల వారీగా పరిస్థితులను అంచనా వేసి రైతులకు ముందస్తు సూచనలు అందించాలని ఆదేశించారు. 1,826 కోట్ల రూపాయల నిధులతో నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిడదవోలును రాష్ట్రంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువుపై వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పారదర్శక పాలనతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, దివాన్ చెరువులో నిర్మిస్తున్న ఆధునిక ఎలివేటెడ్ కారిడార్ అందుకు నిదర్శనమని పురంధేశ్వరి తెలిపారు. జిల్లాలోని నిడదవోలు రైల్వే స్టేషన్లో విశాఖపట్నం, ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ మంజూరైనందుకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నెముక రైతేనని, రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఏరువాక పౌర్ణమి రైతాంగం వార్షిక వ్యవసాయ పనులను ప్రారంభించే తొలి పండుగ అని పేర్కొన్నారు. రైతులు ఈ ఏడాది మంచి దిగుబడులు సాధించి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ఎల్నినో వాతావరణ పరిస్థితులను అధిగమించి రైతులు పంట సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్ సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో రైతులకు 35,000 రుతుపవనాలకు ముందు పొడి విత్తనాలు, PMDS కిట్లను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో ఏడాది ఖరీఫ్లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 96,266 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2,595 హెక్టార్లలో నర్సరీలు వేయడం జరిగిందని, వాటి ద్వారా సుమారు 51,900 హెక్టార్లలో నాట్లు వేసేందుకు సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం మొదటి 2 రోజుల్లో లక్ష్యంగా నిర్ణయించిన చిన్నారుల్లో 95.2% మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ వసుంధర తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో 2,47,300 గృహాలను సందర్శించి 23,293 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు వివరించారు. జిల్లాలో అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడంలో విమానాశ్రయాలు కట్టుబడి ఉన్నాయని రాజమహేంద్రవరం విమానాశ్రయ ప్రాజెక్టు డైరెక్టర్ కె. ప్రీతి అన్నారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రీ సువిధా దివస్ 2026 కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికులకు అందుతున్న సేవలు, సమాజాభివృద్ధిలో విమానాశ్రయాల పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఇంతవరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తవేర వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.